నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. పార్లమెంటులో అధికార ప్రతిపక్షాలు ఢీ అంటే ఢీ అంటున్నాయి. మాటల యుద్ధం మంట పుట్టిస్తుంది. ప్రతిపక్షాల పవర్ ప్లే ఫైట్ పాలిటిక్స్ ప్రధానమంత్రిపై దాడి చేసే స్థాయికి వెళ్లే అవకాశం ఉండనా? స్పీకర్ ఓం బిర్లాకు వచ్చిన సమాచారం ఏంటి? లోక్సభకు ప్రధానమంత్రి వచ్చి రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానం చెప్పే సమయంలో విపక్షం నుంచి ఊహించని దాడి జరిగేదా? అది విపక్ష మహిళా ఎంపీల నుంచి ప్రధాని నరేంద్ర మోడీపై మాటల దాడి, ప్రభుత్వ ప్రతిఘటన మనం చూడాల్సి వచ్చేదా? ఊహించని పరిణామం జరిగితే ప్రపంచవ్యాప్తంగా భారత పార్లమెంటరీ వ్యవస్థ ప్రతిష్ట మసకబారేదా? ప్రభుత్వ వర్గాలకు వచ్చిన సమాచారం నిజమేనా? స్పీకర్ ఓం బిర్లా ప్రధాని నరేంద్ర మోడీని లోక్సభకు రావద్దని చెప్పడం కరెక్టేనా అంటే కాదు అంటోంది విపక్షం. ప్రభుత్వం తమకు సమాధానం చెప్పలేకే అసత్య ఆరోపణలు చేస్తుందని విపక్షం మండిపడుతుంది. దేశ రక్షణ విషయంలో మోడీ సర్కార్ చేతులెత్తేసిందని, చైనా ముందు నిలబడలేకపోతుందని విపక్షం ఆరోపిస్తుంది. ఆర్మీ మాజీ చీఫ్ నరవణే రాసిన పుస్తకంలో నిజానిజాలు బయటకు వస్తాయనే విపక్షంపై ప్రభుత్వం విషం చిమ్ముతోందని రాహుల్ మండిపడుతున్నారు. మొత్తానికి అధికార ప్రతిపక్షాల మాటల మంటలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీని రాష్ట్రపతి ప్రసంగానికి లోక్సభలో ధన్యవాదాలు చెప్పకుండా చేశాయి. ఇలా మన్మోహన్ హయాంలోనూ ఓసారి జరిగింది. మాటల మంటలు శృతి మించితే పార్లమెంటరీ వ్యవస్థ పడితనం, ప్రతిష్ట రెండూ మంటగలుస్తాయని ప్రజాస్వామ్యవాదులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక రీసెంట్ గా పార్లమెంట్ లో జరిగిన వ్యవహార తీరుపై పూర్తిగా డీటెయిల్ గా డిస్కస్ చేస్తారు మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్, ఓవర్ టు యు. షాలిని, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్. సో ప్రధానమంత్రి మొన్న ఫిబ్రవరి 4వ తేదీ రోజు జరిగినటువంటి లోక్సభ సమావేశాల్లో బడ్జెట్ సమావేశాల సందర్భంలో 7వ రోజు ప్రధానమంత్రి ఆ రోజు రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానం చెప్పకుండానే, అంటే ఆ రోజు మహిళా ఎంపీలంతా కూడా ప్రధానమంత్రి కుర్చీ వైపు వెళ్ళడాన్ని, అప్పుడు ఓం బిర్లా కూడా దాన్ని ఖండించడం జరిగింది. దానిపైన ఆయన వద్దని కూడా వారించడం జరిగింది. ఆ తర్వాత ఆల్మోస్ట్ 22 సంవత్సరాల తర్వాత రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానం చెప్పకుండా ఒక దేశ ప్రధానమంత్రి వెళ్ళడం, చెప్పకుండా ఉండడం, ఆ తర్వాత సభ వాయిదా పడడం మొదటిసారనే చెప్పాలి. సో ఇట్లాంటి అంటే ఏదో జరగబోతోంది. స్పీకర్ ఓం బిర్లా ఏం ఆలోచించారు, స్పీకర్కి ఏమనిపించింది, ఏమి సంకేతాలు వచ్చాయి, ప్రధానమంత్రి మోడీ పైన అటాక్ చేయడానికి మహిళా ఎంపీలా లేదంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమైనా ప్రతిపక్షాలు ప్లాన్ చేసుకున్నాయా? అంతకంటే ముందే ఆ రోజు రాహుల్ గాంధీ నరవణే పుస్తకాన్ని చూపిస్తూ ఆయన పార్లమెంట్ ప్రాంగణంలో కనిపించారు. అంటే దాంట్లో ఏం ప్రశ్నలు ఎత్తుదామనుకున్నారు, ఎందుకు దేశ భద్రత, పార్లమెంట్ పైన ఏం జరిగిన, గతంలో గ్యాలరీలోంచి వెల్లోకి దూకారు. సో ఆ వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత లెవెల్ కూడా, హైట్ కూడా పెంచడం జరిగింది. భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో పెప్పర్ స్ప్రేలు కూడా లగడపాటి రాజగోపాల్ రెడ్డి లాంటి వాళ్ళు తెలంగాణ ఉద్యమం టైంలో, ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో కూడా పెప్పర్ స్ప్రేని తీసుకురావడం జరిగింది. సో ఇట్లాంటివన్నీ జరిగేటువంటి టైంలో చాలా గందరగోళం ఉంటాయి. దేశ భద్రతకు ఏం ముప్పు ఉంది, దేశ భద్రతకు ఏం భరోసా ఉంది అన్నటువంటి ప్రశ్నలు కూడా తలెత్తా ఉంటాయి. సో ఇప్పుడు ప్రధానమంత్రి విషయంలో కూడా చాలా తీవ్రమైనటువంటి గందరగోళం ఏర్పడింది. ప్రధానమంత్రి ప్రసంగం లేకుండానే సభ వాయిదా పడింది. దీని వెనకాల చాలా కారణాలు వినిపిస్తున్నాయి. ఏంటి నరవణే పుస్తకంలో ఏముంది, లేదంటే రాహుల్ గాంధీ ఏం ప్రశ్నిద్దాం అనుకున్నారు, లేదంటే వాళ్ళంతా కూడా అక్కడికక్కడ లోపల వాళ్ళంతా కూడా ప్లకార్డులు పంచుకున్నారు, పోస్టర్లు పంచుకున్నారు. ఆ పోస్టర్లో ఏముంది, ఆ పోస్టర్లు ఏం చూపిద్దాం అనుకున్నారు, ప్రధానమంత్రి ప్రసంగం చేయకుండా వెళ్ళిపోవాల్సినటువంటి పరిస్థితులు ఏమంటాయి, ఎందుకు సభ వాయిదా పడింది, ఇవన్నీ కూడా చాలా ప్రశ్నలు మాత్రం కనిపిస్తున్నాయి. మాట్లాడదాం. బండారు రామ్మోహన్ రావు గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు. రామ్మోహన్ రావు గారు నమస్తే. నమస్తే శ్రీకాంత్. సో అంటే పార్లమెంట్లో ఏది జరిగినా కానీ ఇది ప్రపంచ దేశాల మీద ఈ ఎఫెక్ట్ ఉంటుంది. ఎందుకంటే భారతదేశం చాలా పెద్ద ప్రజాస్వామ్య దేశం. అందులో ప్రధానమంత్రి మోడీ చరిష్మా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. సో రాష్ట్రపతి ప్రసంగాన్ని ఆయన ధన్యవాద తీర్మానం చేయకుండా, ప్రధానమంత్రి అక్కడ లేకుండా ఆ సభ వాయిదా పడడం, నాకు తెలిసి ఇది చాలా అరుదుగా జరుగుతూ ఉంటాయి. సో ఇది చాలా పెద్ద చర్చగా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఏమైండొచ్చు కారణాలు, ఎందుకు స్పీకర్ ఇలాంటి సంకేతాలు ఇచ్చారు, ఎందుకు ప్రధానినే మీరు రాకుండా ఉండడమే మంచిదన్నటువంటి సంకేతం ప్రధానికి ఇవ్వాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది, ఎట్లా చూడొచ్చు దీన్ని రామ్మోహన్ రావు గారు? శ్రీకాంత్ గారు, మీకు రాజ్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. చాలా తీవ్రంగా చూడాలంటున్నాను. ఎందుకంటే రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానంలో ప్రధానమంత్రి మాట్లాడకపోవడం ఇది రెండోసారి.
మొట్టమొదటిసారి గతంలో 2004లో జరిగింది, మళ్ళీ ఇప్పుడే జరిగింది. అది పెద్ద సమస్య కాదు. కానీ దానికి రాకపోవడానికి కారణం ఇతరత్ర కారణాలు ఉన్నాయంటే మన స్పీకర్ ఓం బిర్లా గారు స్పష్టంగా చెప్పారు కదా, క్లియర్ గా ఏమన్నారంటే వారికి భద్రతా ఏర్పాట్లు భద్రత పరంగా ఇబ్బంది ఉన్నదని, ప్రధానమంత్రి మీద దాడి జరుగుతుందో ఏమో అనే దాంతో భౌతిక దాడి భౌతిక దాడి అంటే జరుగుతున్న ఉద్దేశంగా నేనే వద్దన్నాను అని. ఇప్పుడు బహానా అయితే మోడీ గారు మాట్లాడితే మనం లైట్ తీసుకోవచ్చు, నేను ఆ భద్రతా రీతిని రాలేకపోయినా అంటే అది కూడా అసమర్థత, ప్రభుత్వ అసమర్థత. తనకే భద్రత, పార్లమెంట్ భద్రత లేకపోతే ఇంకెక్కడ ఉంటుంది లెక్క. కానీ గౌరవ పార్లమెంట్ సభ్యులే మరి ప్రధానమంత్రి మీద దాడి చేయబోతే నేను వద్దన్నాను, అందుకే రాలేదు, మీ మాటలకు భయపడి కాదు, మీ విమర్శలకు భయపడి కాదు అనే మాట చెప్పగా నేను చెప్పింది కదా స్పీకర్ గారు. అయితే నేను అనుకున్నా ఇప్పుడు మిగతా అన్ని మాట్లాడతాను. స్పీకర్ గారి వాదన నిజమైతే వెంటనే విచారణకు స్పీకర్ ఆదేశించాలి. పార్లమెంట్ సాక్షిగా ప్రతిపక్షాలు ముఖ్యంగా మహిళా ఎంపీలు ప్రధానమంత్రి మీద దాడి చేయడానికి సిద్ధంగా అయినని తెలిస్తే ఆ మహిళా ఎంపీలు కానీ పురుష ఎంపీలు కానీ ప్రతిపక్ష నాయకుడితో సహా అంటున్నా ఎవరైనా దీనికి బాధ్యులైతే, ఈ కుట్ర కోణం ఉంటే ఖచ్చితంగా వాళ్ళను పార్లమెంట్ సస్పెండ్ చేయాలి. మొత్తమే అంటున్నాను నేను. ఈ 2 రోజులు 3 రోజులు ఈ పార్లమెంట్ సమావేశాలు అంటలేదు మొత్తానికి. ఎందుకంటే చాలా దేశ భద్రతకు సంబంధించిన అంశం. పార్లమెంట్ లో గతంలో ముఖ్యమంత్రులు దాడి చేసినప్పుడు అది చీకటి రోజుని మనం అభివర్ణించినాం. కొందరు దుర్మార్గులు ఏమన్నారు, పీడా పోయేది చచ్చిపోతే అంటున్నారు. అది కూడా చూసిన కదా మన దగ్గరనే దేశద్రోహులు ఎట్లా ఉంటారంటే పార్లమెంట్ సాక్షిగా పార్లమెంట్ మెంబర్లందరూ చచ్చిపోతే పీడ పోతుంది అనే మాట కూడా గతంలో మాట్లాడారు. కానీ అది చీకటి రోజు ఆనాడు పార్లమెంట్ మెంబర్లకు ఏం కాలేదు, కానీ బయట ఉన్న సెక్యూరిటీ గార్డులు కానీ సెక్యూరిటీ చనిపోయారు వాళ్ళందరినీ చంపేశారు. ఏది తీవ్రవాదులు ఆనాడు దాడి చేసిన వాళ్ళు. మరి మనకు మన కన్న తల్లే దయ్యం అయితే తొట్టె గట్టే దిక్కేవడం అన్నట్టు అసలు పార్లమెంటే ఇట్లా ప్రధానమంత్రిపై దాడి చేయడానికి పార్లమెంట్ సభ్యులకు. అంటే సార్ ఆ ఎపిసోడ్ ను ఒకసారి చూస్తే మహిళా ఎంపీలు ఎవరు కూడా స్పీకర్ చెప్పినా వినలేదు, వెళ్ళి వాళ్ళ కుర్చీల్లో కూర్చోలేదు. ఆ పేర్లు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అటు డింపుల్ యాదవ్ కానీ, జనిబెన్ నాగాజీ కానీ, వర్ష గైక్వాడ్ కానీ, ప్రతిభా సురేష్ ధనుర్కర్ కానీ, జ్యోతిమణి కానీ, రంజితా కోల్ వీళ్ళందరూ ఉన్నారు. సీనియర్ మంత్రులు ఉన్నారు అక్కడ. వీళ్ళు ఎంతమంది చెప్పినా కానీ పదే స్పీకర్ చెప్తున్నా కానీ వాళ్ళు వెనక్కి రాలేదు. అక్కడక్కడే వాళ్ళు ప్లకార్డులు పంచుకున్నారు, అక్కడక్కడే పోస్టర్లు ఒకరికొకరు పంచుకున్నారు. ఏదో జరగబోతుంది అనుకున్నారా? సో అంత పెద్ద ప్రమాదం ఏర్పడేటువంటి పరిస్థితుల్లో ప్రధానమంత్రి రానటువంటి పరిస్థితి. ఇందాక మీరు అన్నటువంటి పాయింట్ కూడా ఆ తర్వాత దీనిపైన ఒక విచారణ కమిటీ వేయాలి, ఖచ్చితంగా దీనిపైన ఎంక్వైరీ వేయాల్సినటువంటి అవసరం ఉంది. బట్ ఆ తర్వాత అట్లాంటి దిశగా ఏం పెద్దగా చర్చలు జరగలేదు, అట్లాంటి దిశగా నిర్ణయాలు కూడా తీసుకోలేదు. బట్ ఏం జరగబోయింది, ఏం ప్లాన్ చేశారన్న దేశాన్ని తెలియాల్సినటువంటి అవసరం ఉంది కదా. అదే చెప్పాలి కదా ఎవరు స్పీకర్. ఇప్పుడు నేను ఏమంటున్నాను, నేను పట్టుకోవడానికి కారణం వాళ్ళు దాడి చేస్తారని భయంతో రాలేదంటే ప్రధానమంత్రి అసమర్థత అయితే కప్పుకోవడానికి అవుతుంది. స్పీకర్ దృష్టికి వచ్చిందంటే అక్కడ కుట్రకోణం ఉన్నట్టే లెక్క కదా. ఆయన రానంత భద్రతకు ముప్పై సభ కంటే భద్రత అంశం ఇంకోటి ఏం లేదు శ్రీకాంత్ గారు. సభ కంటే భద్రత ఎక్కడుంది ఇంకా కాదు. ఏమంటారు, దేశంలో ఏ మారుమూల ప్రాంతమో లేకుంటే ఎక్కడికో పోతే ఏదో జరుగుతుంది అని భయంతో ఓసారి ప్రధానమంత్రి రావద్దు అంటారు. భద్రతా లేదు బార్డర్కి వెళ్తున్నాము లేకుంటే తీవ్రవాదం ఉన్న దగ్గరికి పోవడం వద్దంటారు, కరెక్టే. కానీ కాశ్మీర్కి పోగలుగుతున్నాం, గల్వాన్ పోగలుగుతున్నాం, పక్కన సరిహద్దుల చైనా సరిహద్దుల పోటీ మనం ప్రధానమంత్రి రక్షణ శాఖ మంత్రి విహారాన్ని అద్భుతంగా తిరుగుతున్నారు. మన పార్లమెంట్ భారత ప్రభుత్వం గౌరవించే పార్లమెంట్ లో ఏమైనా జరిగితే దీనికి ఎవరు సమాధానం చెప్పాలంటే స్పీకర్ గారు. స్పీకర్ హెడ్ మాస్టర్. ఇప్పుడు స్కూల్లో ఏదైనా జరిగితే శ్రీకాంత్ గారు, స్కూల్లో ఏ సంఘటన హెడ్ మాస్టర్ దానికి బాధ్యుడు కదా. మేము తెలంగాణ ఉద్యమం అప్పుడు మేము బస్సు గార్డు తీసాం. నేను 5 రోజులు ఉన్నా. మా స్కూల్ కు పోలీస్ కానిస్టేబుల్ ఇచ్చిండు. రాగానే మొట్టమొదటి మా హెడ్ మాస్టర్ ఏమన్నాడంటే గెట్ అవుట్ ఫ్రమ్ హియర్ అన్నాడు. నువ్వు ఎవడు పర్మిషన్ తీసుకొని గేట్ లోపలికి వచ్చినావు అన్నాడు. నేను ప్రిన్సెస్ కి హెడ్, నువ్వు ఏం చేయాలంటే హెడ్ మాస్టర్ని అడిగి లోపలికి రావాలి, క్లాస్ రూమ్ లోకి వచ్చి ఎవరు గార్డు తీసిన పెట్టడంతో అని అన్నాడు. అంటే ఎంత ఉదాహరణ చెప్తున్నానంటే అట్లా అటువంటి దాని ఒక హెడ్ మాస్టరే ఒక ఎస్ఐని బెదిరించగలిగింటే మరి ఇక్కడ పార్లమెంట్ స్పీకర్ గా ఈయన ఏం చేయాలి? ఎవరు కుట్రకోణం ఉందో లేకపోతే మనకు ప్రతిపక్షాలు అన్న అటు నిజమవుతుంది కానీ ప్రతిపక్షాలు ఏమంటున్నాయి, స్పీకర్ వెనక నక్కి మోడీ గారు తాకుంటున్నారు అన్నాడు. అంతేకాదు ఇప్పుడు స్పీకర్ గారు ప్రశ్న చేసింది, మరి అది నిజమైనట్టయితే కదా అంటున్నాను నేను. ఇంకో పని చెప్తాను, అసలు మొత్తం మీ సిల్సిలా చూస్తే రాహుల్ గాంధీ గారు తప్పు చేస్తున్నారు స్పష్టంగా చెప్తారు. ఎందుకంటే ఆడలేక మధ్యలో కూడా అంటున్నారు, కన్ను కొట్టడాలు. మోడీ సార్ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఒక బెదిరింపులకు ప్రతిపక్షం దిగుతోందా? ప్రతిపక్షాలు బెదిరిస్తే భయపడేటువంటి పరిస్థితుల్లోకి ప్రభుత్వాలు వెళ్తున్నాయా? స్పీకర్ రావద్దు అని చెప్తున్నారంటే ప్రతిపక్షాలు ఏ రేంజ్లో బెదిరిస్తున్నాయి? అంత భయపడాల్సినటువంటి పరిస్థితులు ఏమొస్తున్నాయి?
అక్కడ ఉంటే ఏం జరిగేది, దేశ భద్రతకే ముప్పు అని చెప్పాలి, ప్రధానికే ముప్పు అని చెప్పాలి. ఈ ఎపిసోడ్ చూస్తే అదే కనిపిస్తోంది. గతంలో కూడా మనం చూడొచ్చు కొన్ని ఉదాహరణలు ఉన్నాయి. ఉత్తరప్రదేశ్లో కూడా ఎమ్మెల్యేలు కుర్చీలు విసిరేశారు, మైక్రోఫోన్లో విరగొట్టారు 1997లో. ఆ తర్వాత జయలలిత విషయంలో జుట్టుబట్టి ఈడ్ చేశారు తమిళనాడు అసెంబ్లీలో. ఇట్లా ఇదే పార్లమెంట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సమయంలో లగడపాటి రాజగోపాల్ పెప్పర్ స్ప్రేలు పట్టుకొని వెళ్ళి చల్లాడు, మొత్తం పెప్పర్ స్ప్రే తోటి హంగామా చేశారు. ఇవన్నీ ఎపిసోడ్లు ఉన్నాయి. అండ్ మోరోవర్ అదే పార్లమెంట్ పైన దాడి కూడా జరిగింది, ఉగ్రవాదులు వచ్చి దాడి జరిగినటువంటి పరిస్థితి. బయట ఉగ్రవాదుల దాడి జరగడం వేరు, ఇంటర్నల్గా ప్రధానమంత్రిని ప్రతిపక్షాలే దాడి చేయడానికి సిద్ధమయ్యన్నటువంటి చర్చ వేరు. సో ఈ రెండింటికి చాలా తేడా కనిపిస్తోంది. సో ఇక్కడ జరగాల్సింది ఏంటి, ఏం జరిగి ఉండొచ్చు, ఎందుకు భయపడి ఉండొచ్చు? అందుకని కంచె చేని వేస్తే ఏం చేస్తాం? పార్లమెంట్ లో ప్రధానమంత్రికి సాక్షాత్ భద్రత లేకపోతే మీరు అన్ని అసెంబ్లీ అన్ని జరిగినాయి శ్రీకాంత్ గారు. పార్లమెంట్ సాక్షిగా గతంలో ఒకసారి ఏం జరిగిందంటే, పార్లమెంట్ సాక్షిగా చూసుకుంటే మన గతంలో మీరు అన్నారే పెప్పర్ స్ప్రే చల్లినోడు ఇప్పుడు ఎక్కడున్నాడు, రాజకీయంగా సమాధానం అయిందా? అంటే గతంలో రాజ్యసభలో నేను ఒక ఆర్టికల్ రాశాను, పెద్దల సభ గద్దల సభ అని. ఇదే ప్రతిపక్షం బెంచీలు ఎక్కి మైకులు ఇచ్చే ప్రయత్నం చేసి బెంచీలు ఎక్కి డ్యాన్స్ చేసిందే చూసిన కదా, అది పెద్దల సభ కాదు గద్దల సభ అయింది అని రాసినాం. అందుకని అంటే రాజ్యసభనే జరిగింది గతంలో ఇదివరకే. ఇవాళ రాజ్యసభ నేను ప్రశాంతంగా ఉన్నది, ఇక్కడనేమో ఈ గొడవ చేశారు. నేను ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాను, ఇది ప్రధానమంత్రికి సంబంధించిన అంశంగా, దేశ భద్రతకు ముఖ్యంగా రాజ్యాంగ వ్యవస్థలో ప్రధానమంత్రి, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి తర్వాత 3వ స్థానం అయింది కదా, అంతే కదా. అటువంటిప్పుడు ఆ ప్రధానమంత్రికి భద్రత లేకపోతే దేశంలో పౌరులకు నీకు నాకు ఎలాంటి భద్రత ఉన్నట్లు లెక్క. కనుక దీని మీద స్పీకర్ గారు ప్రకటన కాకుండా బీజేపీ నాయకుడు లేకపోతే పార్లమెంట్ నాయకుడు ఎవరు చేసినా దాన్ని పెద్దగా పట్టించుకునే వాళ్ళం కాదు. స్పీకర్ కి ఆ సమాచారం వచ్చిందంటే ఆ సమాచారం వచ్చి తెచ్చింది ఎవరు, ఆ సమాచారం ఇచ్చిన దాంట్లో ఎవరి పేర్లు ఉన్నాయి, ఎవరు దాడి చేద్దామని అనుకున్నారు, వాళ్ళందరినీ చేయాలి. లేకపోతే ఇక్కడ దీని ఎపిసోడ్ ముగిసిన అనుకోండి, ఖచ్చితంగా ప్రతిపక్షాల మన విమర్శలు తట్టుకోలేకనే ప్రధానమంత్రి రాజకీయ లెక్క అంటున్నారు కదా. అంటే రెండిట్లో ఏదో ఒకటి నిజం ఉంటుంది, రెండైతే నిజం కాదు కదా, ఏదో ఒకటి నిజం కావాలి. అయితే బీజేపీ వాళ్ళు మన బీజేపీ వాళ్ళని అంటున్నట్టు, కాంగ్రెస్ వాళ్ళు అంటున్నట్టే స్పీకర్ వెనక నక్కి మన తప్పించుకుంటున్న మాట వస్తుంది. ఇది కొంచెం వెనకపోతాం. వెనకపోతే నేను రాహుల్ గాంధీ 1-2 సార్లు ఎన్నిసార్లు అన్నారు, భారతదేశం విడిచి బయటకు పోయిన ప్రతిసారి దేశాన్ని అవమానిస్తున్నారు, చూస్తున్నాం మనం. ఆడలేక మధ్యలో మీరు మన ఏది ఓటు మన ఈవీఎంల మీద ఎలక్షన్ సిస్టమ్ గురించి మాట్లాడతారు. అవును, సుప్రీంకోర్టు ఏమన్నది, ఈవీఎంల మీద అనుమానాలు పది మరోసారి రాకండి తప్పు అన్నది కదా. అట్లా అనేసి సారి మీద పడ్డారు కదా, ఇది నడుస్తున్నది. ఈ లోపల 3 పాత ఎపిసోడ్లు చూసుకుంటే మీకు రాహుల్ గాంధీ మాట్లాడిన దానిలో ఒకటేమో మనకు ఏదైతే మోడీలందరూ దొంగలే అనుకుంటారు, చౌకీదార్ చోరే, గల్వాన్ లోయలో ఆక్రమణ జరిగింది. ఈ 3 సుప్రీంకోర్టు అభిశంసించింది, తిట్టింది, రాహుల్ గాంధీని మొట్టికాయలు వేసింది. నువ్వు ఈవీఎంల మీద ఒకటి, రెండోది ఏమంటున్నారు, మోడీలందరూ దొంగలు ఎట్లా అంటారు, మీరు తప్పు కదా, ప్లాకెట్ స్టేట్మెంట్స్ ఇవ్వడం తప్పు అని. చౌకీదార్ చోరాయిన విషయంలో కూడా కోర్టులో పోయి పడితే అక్కడ కూడా క్షమాపణ చెప్పాల్సి వస్తుంది. దీంట్లో ఇంకొక పాయింట్ సార్, గతంలో 2001 నుంచి 2023 మధ్యలో జరిగినటువంటి సంఘటనలు ఏమైనా ఉంటే సో వెంటనే అక్కడ సిఐఎస్ఎఫ్ ఉంటుంది, దాన్ని కూడా మొన్న పటిష్టం చేశారు. ఆ మధ్యలో ఒక వ్యక్తి గ్యాలరీలోంచి కిందికి దూకినప్పుడు పోలీస్ వ్యవస్థను మొత్తం కూడా పటిష్టం చేశారు. అక్కడ ఉన్నటువంటి సిఐఎస్ఎఫ్ బలగాన్ని మొత్తం కూడా పటిష్టం చేశారు. ఆ గ్యాలరీకి సంబంధించినటువంటి హైట్ కూడా పెంచారు, అక్కడ భద్రత పెంచారు. పార్లమెంట్ లోపల కూడా చాలా భద్రత ఉంటుంది, అక్కడ కూడా కేంద్ర బలగాలు ఉంటాయి, అక్కడ కూడా ప్రధానమంత్రి మీద లేదంటే ఆ హౌస్ ఆఫ్ ది బాస్ ఎవరైతే ఉంటారో ప్రధానమంత్రి మీద అటాక్ చేసేటువంటి పరిస్థితులు ఉంటే వెంటనే అన్ని లాక్డౌన్ చేసేస్తారు. ఒక ప్రత్యేకమైనటువంటి రూట్లో ప్రధాని అక్కడి నుంచి తీసుకెళ్ళిపోతారు. ఈ వ్యవస్థ అక్కడ ఉంది. అండ్ మోర్ ఓవర్ ఒకవేళ ఇట్లాంటి గందరగోళం ఇంకా సృష్టించలేదు, సృష్టిస్తారేమో అన్నటువంటి అనుమానం మాత్రమే వచ్చింది. అనుమానం వచ్చినందుకే ప్రధానమంత్రి రాలేదు. ఒకవేళ అదే జరుగుంటే కనుక దెర్ ఈజ్ ఎ నిబంధన ఉంది 373, 374 ప్రకారం వాళ్ళను సస్పెండ్ చేయడానికి ఉంది. అదే పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో అప్పచెప్తే కనుక నాన్ బెయిలబుల్ కేసు ఉంది, వాళ్ళ మీద తీవ్రమైనటువంటి చట్టాలు కూడా ఉపయోగించేటువంటి పరిణామాలు ఉన్నాయి. ఎందుకంటే దేశ భద్రత, హౌస్ ఆఫ్ ది లీడర్ మీద అటాక్ చేస్తున్నారు కాబట్టి. సో ఇన్ని వ్యవస్థలు ఉన్నా కానీ సింపుల్గా ఏదో జరగబోతుంది మీరు రావద్దు అని అంటున్నారంటే ప్రతిపక్షాలని అంచనా వేయడంలో లేదంటే ప్రతిపక్షాలని అడ్డుకోవడంలో ఏం విఫలమవుతున్నారు అన్నటువంటి ప్రశ్నలు కూడా కనిపిస్తున్నాయి. ఇప్పుడు నేను చెప్పింది అదే, ఇప్పుడు స్పీకర్ పార్లమెంట్ ఆవరణ పరిధి మొత్తం స్పీకర్ పరిధిలో ఉంటుంది. పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేయాలంటే స్పీకరే చేయాలి. మరి ఇంత పెద్ద సంఘటన జరిగినప్పుడు స్పీకర్ గారు ఎందుకు చేయలేదు ఫిర్యాదు అంటున్నా నేను, చేయాలి కదా.
అవును. చేయకపోతే ఇప్పుడు చెయ్యాలి. వాళ్ళ స్పీకర్ అనుమతి లేకుండా మన పోలీసులు కానీ ఎవరు లోపలికి వీల్లేదు. మార్షల్స్ ఉంటారు లోపల. అట్లాగే మీరు అన్న 3 అంచెల భద్రత కూడా ఉంటుంది కదా. అవును. అంటే అవును. నేను చెప్పిన పార్లమెంట్ మెంబర్లే ఆ పని చేయబోతే ఎవరిని పట్టుకోవాలి? మీరు అన్న గాలిని దూకిన వాడు ప్రేక్షకుడు, లేకపోతే బయట నుంచి ముష్కరుడు దాడి చేశారు. అటువంటి చర్య తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. దాన్ని ఎవరి పర్మిషన్ అవసరం లేదు అటువంటి వాటిలో. కానీ ఇప్పుడు చట్టసభ సభ్యులే కదా నేరం చేసింది అంటున్నారు కదా, వాళ్ళే కదా థ్రెడ్ చేసింది అని అంటున్నారు కదా, మరి వాళ్ళ మీద చర్య తీసుకోవాలి స్పీకర్ కదా అంటున్నాను నేను. వీళ్ళు రావద్దనడానికి కారణం చెప్పిన ఆయనే మళ్ళీ చర్య తీసుకోవాలంటున్నారు. రెండోది కూడా చెప్తున్నాడు, ఇప్పుడు గల్వాన్ లోయలో ఇట్లా చైనా మన ఆక్రమించుకుందని మాట్లాడితే సుప్రీంకోర్టు దాని మీద కూడా అన్నది శ్రీకాంత్ గారు. ఏమన్నా తెలుసా, మీరు చైనా బార్డర్కి వెళ్ళి చూసి వచ్చారా, ఎట్లా అంటున్నారు, ఆధారరహితంగా ఎట్లా మాట్లాడుతున్నారు, మనకు సైన్యం యొక్క మనోస్థైర్యాన్ని దెబ్బతీసినట్టే కదా అని సుప్రీంకోర్టు అన్నది. నేను చెప్పిన సుప్రీంకోర్టు అన్నది, నేను అనేది కాదు. నేనేమంటున్నానంటే ఈ 4 సందర్భాల ఆయన ప్రవర్తన తీరు చూస్తే, మా ప్రతిపక్షాల ప్రవర్తన తీరు చూస్తే, నిన్న అన్ని రాజ్యసభలు తిప్పికొట్టాడు ఆయన. చూసినాక మోడీ గారు చెప్పారు ఇవన్నీ రాజ్యసభలు. కానీ ఇది కేవలం రాజకీయంగా తిప్పికొట్టడం కోసమో లేకుంటే గెలవడం కోసమో ఆడలేక మధ్యలో వాడినట్టు వాడేట్లో మీరు కూడా అధికార పక్షం కూడా అట్లా తయారైందా అంటున్నారు. మీ ప్రధానమంత్రికే రక్షణ వ్యక్తులకు పార్లమెంట్ ఎందుకు, రాజ్యాంగం ఎందుకు, ఇంతమంది పోలీసులు ఎందుకు, యంత్రాంగం ఎందుకు అని భావన వస్తారో అని అంటారా? మన భద్రత ఎక్కడదని, దేశం లోపలే దేశం బయట భద్రత ఎట్లుంటుంది, మనకు సరిహద్దులో భద్రత కల్పించినట్టే కదా. ఇంకా ఎక్కువ బలగాలు ఉంటాయి కదా, మిలిటరీ ఉంటుంది, సిఐఎస్ఎఫ్ ఉంటుంది, ఎస్పెషల్లీ ఎన్ఎస్జి కమాండోస్ ఉంటారు, మార్షల్స్ ఉంటారు, ఎక్కడికక్కడికి జామర్స్ పెట్టొచ్చు, కఠినంగా ఉంటుంది లోపల. మన శ్రీకాంత్ గారు 3 అంచెల భద్రత గతంలో ఉంటే చాలా సంఘటనల తర్వాత 5 అంచెలకు పెంచారంటున్నాను. అవును. అవును. దానికి ఉదాహరణ చెప్తాను. మొన్న ఆమె ప్రేణికా చౌదరి కుక్కను పట్టుకుని లోపలికి వచ్చి వస్తే ఏమన్నారు, ఎట్లా వస్తావు అంటే ఆమె అన్న దుర్మార్గమైన మాట చూసింది కదా మీరు. ఏమన్నది, లోపల కూడా అవే ఉన్నాయన్నది. అంటే మీరు కూడా ఆ నాన్న మనమే మాట్లాడుకున్నాం, ఆమె కూడా అందులోకి వస్తుంది, ఆ కోవలోకి వస్తుంది, ఆమె కూడా పార్లమెంట్ సభ్యురాలి కదా కదా అంతేనే కదా. అంటే ఆమె అంటది, మళ్ళీ జర్నలిస్టులు అడిగితే భౌ అని చూపెట్టింది. అంటే ఎంత దుర్మార్గం. హేట్ స్పీచెస్ కాకపోతే ఇవన్నీ ఏంటి అంటున్నాను. నేనేమంటున్నాను, సరుకు లేకపోతే ఇట్లాంటి అని వస్తాయి. వాళ్ళకని వీళ్ళకైనా అధికార పక్షం కానీ ప్రతిపక్షం కానీ సరుకు లేకపోతే ఇవన్నీ వస్తాయి అంటున్నాను. ఏమన్నా మాట్లాడే సరుకు ఉంటే అది వేరుగా ఉంటుండే. దాని మీద ఇంకో మాట చెప్తాను, మీరు నరవాణి దాని గురించి మాట్లాడుతున్నారు. నరవాణి దాని మీద లీగల్ సమాచారం ఇస్తారు. సెక్షన్ 123 చట్టం ప్రకారం దాని ఏమంటారు, అధికార రహస్యాల పరిరక్షణ చట్టం 123 అంటే 1923 చట్టం ప్రకారం మీరు 2 మన ప్రమాణం చేస్తాం. ఏది, ప్రజాప్రతినిధి చూస్తారు కదా, ఒకటి భారత రాజ్యాంగం రక్షిస్తా, సార్వభౌమత్వం రక్షిస్తా అంటారు. రెండో ప్రమాణం ఏం చేస్తారంటే అధికార రహస్యాల చట్టం కింద, ఇది అధికార రహస్యాల చట్టం 1923 దానిలో ఏముందంటే క్లాజు, నేను ఎలాంటి విషయాలు ప్రభుత్వం నుంచి తెలిసిన విషయాలు నేను వెల్లడించాను అంటారు కదా. మరి దానికి కూడా వర్తిస్తుంది కదా. సైన్యాధ్యక్షుడు ప్రమాణ స్వీకారం చేసి వచ్చింది కదా, మరి ఆయనకు వర్తిస్తుంది కదా, నరవానికి వర్తించదా? దేశ భద్రతా విషయంలో ఇప్పుడు ఏం జరిగిందని చెప్పడానికి ఎట్లా ఆయన ఎవరు ఉంటున్నాను, నేను చెప్పొద్దు అంటున్నాను. శత్రు దేశాలకు సంబంధించినటువంటి విషయాల్లో ప్రస్తావన తీసుకురావడం కూడా పెద్ద తప్పు. దానిలో 3 ఉన్నాయి. సైన్యాధ్యక్షుడు పుస్తకం రాయొచ్చు, వద్దని ఎవరన్నా. పుస్తకం రాస్తే 3 నిబంధనలు ఉన్నాయి. ఒకటేమో దానికి వరుసగా 3 స్క్రూట్లు జరగాలి. ఒకవేళ రాసింది నిజమైతే దాన్ని ప్రచురించడానికి అవకాశం ఇస్తారు. దానిలో దురుద్దేశం ఉందా లేదా గమనిస్తారు. ఇంకోటి, ఎదుటి పక్షాల మీద దాడి చేసే ఉన్నదా అది కూడా గమనిస్తారు. అందుకనే ఎదుటి పక్షాల మీద దాడి చేసే క్రమంలో మన భారత సైన్యం ఎంత బాగా ప్రవర్తించింది రాస్తే ఎవడవుతారు. కానీ భూభాగం స్వాధీనమైపోయింది, దానికి రాజ్నాథ్ సింగ్ ఫోన్ చేస్తే నాకు తెలియదు అన్నాడు, తర్వాత తెలుసుకొని చెప్తా అన్నాడు, తర్వాత మోడీ గారు మాట్లాడితే ఏమన్నాడు, ఆయన రాసిన పుస్తకం చూడండి, మోడీ గారు ఏమన్నాడట అంటే మీ స్వతంత్రం మీరు తీసుకోండి అన్నాడు. మంచిదే కదా అంటున్నాడు. స్వేచ్ఛ ఇచ్చినట్ట లేకుంటే ఆ లెక్కను చూస్తే అదే కదా, త్రివిధ దళాలకు స్వేచ్ఛను ఇస్తున్నాం అని చెప్పేసి ఆపరేషన్ సింధూర్ టైంలో చేస్తే ఆర్మీకి ఫ్రీడమ్ ఇచ్చినట్టే కదా. అంతే కదా. అంటే మంచి చెట్టు ఇప్పుడు ఏమంటే, అంటే నేను చెప్పేదాకా చేయొద్దు అంటే వేరు, ఆడ చస్తున్నామంటే నేను చెప్పేదాకా చేయొద్దు అంటే తప్పే కదా. అందుకని ఆపరేషన్ సింధూర్ 2 అప్పటికి ఏమి ఇచ్చారంటే 2 తర్వాత కూడా మీరు ఆపరేషన్ సింధూర్ 2తో ఆగలేదు, ఇంకా ముందున్నది. సరే, ఇక్కడ 2 ఉన్నాయి అంశాలు. మీరు అన్న నరవణ లైన్ తీసుకుంటే మీ ఇష్టం వచ్చింది చేయండి అని చెప్పేసి ఆర్మీకి ఫ్రీడమ్ ఇచ్చిన పాయింట్ ఒకటి, ఒక ఉగ్రవాది దొరికినా కాల్చకుండా ఇన్స్ట్రక్షన్ కోసం ఆపారు అన్నటువంటి కామెంట్ ఇంకొక వైపు. అంటే మరి 2 పరస్పర విరుద్ధాలు కదా. ఏది కదా, ఇప్పుడు మీరు నిర్ణయం మీరు తీసుకోండి అన్నది కరెక్టా, లేకపోతే ఆపిందని చెప్పాను. రెండు పరస్పర విరుద్ధ భావాలు కదా అంటే 2 పరస్పర విరుద్ధాలు. అవును. అందుకని రెండోది ఏమంటున్నానంటే, ఆయన పుస్తకం రాసినందుకు కూడా రాసిన తర్వాత పెంగ్విన్ వాళ్ళు రిలీజ్ చేశారు శ్రీకాంత్ గారికి. పెంగ్విన్ ప్రచురించింది, రిలీజ్ చేసింది ఎవరంటే అమెజాన్లో అమ్మకాన్ని పెట్టారు. ఇప్పుడు మీరు చూడండి, నేను పెద్ద టెక్నాలజీ పూర్ కానీ మీరు అమెజాన్లో తీసేసారు చూడండి, 2 రోజులు అన్నిటి తీసేసాం.
2 రోజులు అమ్మిన దానిలో కొన్ని పుస్తకాలు బయటకు వచ్చినాయి. ఆ వచ్చిన దానికెళ్ళి ఎవరికి ఒక పేరు చెప్తున్నారు కానీ నేను మన జర్నలిస్టే కనుక నా పేరు చెప్తే నాకు ఇష్టం లేదు. ఎందుకంటే ఆయన చేసి ఉండొచ్చు నేను ఎట్లా చెప్తా. అందుకనే ఆ ఇంగ్లీష్ పత్రిక జర్నలిస్టు ఒక ఆయన పుస్తకాన్ని రాహుల్ గాంధీకి ఇచ్చినట్టు, రాహుల్ గాంధీ దాన్ని ప్రచురించినట్టు దాన్ని ప్రదర్శించినట్టు చెప్తున్నాం. మొదటి రోజు ఏమో అందులో పేజీలు ఒక పత్రికలో ఆర్టికల్ వచ్చింది ముందర పెట్టిండు. రెండో రోజుకి వచ్చిన పుస్తకం పట్టుకుని వచ్చిండు. ప్రింటెడ్ పుస్తకం చూసిందా, ప్రింట్ కాలేదన్న రాయింది అన్నాడు. నిజమే, పెంగ్విన్ వాళ్ళు ప్రచురించారు. దాన్ని అమెజాన్ ద్వారా అమ్మించే ప్రయత్నం చేసిండ్రు. ఈ గొడవగానే ఊరుకున్నారు. ఎందుకు ఊరుకున్నారంటే సైన్యం స్ఫూర్తి కాలే. ఒక సైన్యాధ్యక్షుడు మాజీ అయినంత మాత్రాన సైన్యం ఆధీనంలో అంతానికి వీల్లేదు. ఎందుకంటే అన్ని ఆసుపాత్రులు తెలుస్తాయి కదా. ఆసుపాత్రులు తెలిసిన కనుక రేపు సైన్యాధ్యక్షుడు రిటైర్ అయినా కూడా వాళ్ళ మీద నిఘా ఉంటది. వాళ్ళు ఏం చేసినా దానికి జవాబుదారి భారతదేశానికి కావాల్సి వస్తుందంటే అంత ఆశ ఖచ్చితంగా ఉంటుంది సార్. ఎందుకంటే వాళ్ళ మీద నిఘా ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే నేను చాలా సందర్భాల్లో ఆపరేషన్ సింధూర్ టైంలో కూడా కొంతమంది మేజర్స్ తోటి, కొంతమంది రిటైర్డ్ కల్నల్స్ తోటి నేను చర్చ చేస్తున్నటువంటి టైంలో కొన్ని విషయాలను వాళ్ళు అడిగితే ఇది దేశ భద్రతకు సంబంధించినటువంటి విషయం, మా పైన కూడా నిఘా ఉంటుంది, ఈ విషయాలు మేము చెప్పకూడదు, చెప్పొద్దు అని కూడా వాళ్ళు స్టేట్మెంట్ చేయడం జరిగింది. మరి అట్లాంటి విషయంలో నరవణే ఎందుకు పుస్తకం రాయాల్సి వచ్చింది? నిజంగానే రాసారా? దాన్ని ఏమన్నా క్రోడీకరించారా? ఇదంతా చూడాలి. శ్రీకాంత్ గారు దాన్ని పరిశీలిస్తారంటున్నారు. మీరు ఏదైనా ఉద్దేశపూర్వకంగా ఎవరి మీద పట్టగాల్చి మీద వేస్తారని చేస్తున్నారు. పుస్తకాలు రాసుకోవడం తప్పు కాదు. దానికి మంచి డబ్బులు వస్తాయి, అది చేసుకుంటారు. ఇప్పుడు అమెరికా మాజీ అధ్యక్షులు అందరు పుస్తకాలు రాసి డబ్బులు సంపాదించుకున్నారు. తెలుసు కానీ మీకు వాళ్ళ వృత్తి రాజకీయం కాదు. అక్కడ 4 ఏళ్ళు కాగానే తర్వాత వాళ్ళ వృత్తి వాళ్ళు చేసుకోవాల్సిందే. రోడ్ పొంటి నడుచుకుంటూ పోయి కూరగాయలు కొనుక్కోవాల్సిందే. మన దగ్గర నేను ఒక్క మాట చెప్తున్నాను ఏంటంటే ఇక్కడికి వచ్చే కన్నా దీని మీద సమగ్ర విచారణ జరపకుండా దీన్ని ఇక్కడికి ముగించారు అనుకోండి, నా ప్రభుత్వం మీద అనుమానం వస్తుంది. అట్లాగే స్పీకర్ మీద అనుమానం వస్తుంది. ప్రభుత్వం అంటే కనీసం రాజకీయంగా వాళ్ళు ఆరోపించుకుంటున్నారు, మీరు దాడి చేస్తారని మా మోడీ రాలేదంటే వేరు. కానీ రాజకీయ ఆరోపణ కాదు ఇది. స్పీకరే స్వయంగా చేసిండు. కానీ ఎంక్వైరీ జరగాలి, దోషులు శిక్షించాలి. మీరు అన్న చట్ట ప్రకారం ఏంటంటే ఎప్పుడైనా బయట మనకు వాళ్ళని సస్పెండ్ చేసే అధికారం ఉన్నది. ఇది లేకపోతే మాత్రం మనం కూడా ప్రభుత్వాన్ని అనుమానించాల్సిన అవసరం వస్తుంది. థ్యాంక్ యూ రామ్మోహన్ గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. ప్రధానమంత్రి మోడీ రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానం చెప్పకుండా ఆయన సభకు రాలేదు. సో ఏదో జరగబోతోంది, ఏదో కుట్ర జరగబోతోంది అని స్పీకర్ అనుమానంతో మోడీని సభకు రావద్దు అంటే ఒక ప్రధానమంత్రిని సభకు రాకూడదని చెప్పేసి ఆయన సూచన చేస్తే మోడీ ఆగిపోతే ఇది ఇప్పుడు దేశ భద్రతకు సంబంధించి, ప్రధాని భద్రతకు సంబంధించి వస్తున్నటువంటి అనుమానాలు. కుర్చీ వెనకాల దాక్కున్నారు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఆరోపణలకు స్పీకర్ దీనిపైన ఎట్లాంటి చర్యలు తీసుకుంటారు? ఎందుకు ప్రధానిని రావద్దని చెప్పారు? ఆ ఎంపీలు ఎవరు? కుట్ర చేస్తున్నది ప్రధానిపైన దాడి చేయడానికి వచ్చారా? భద్రత లేదా ప్రధానికి నిండు పార్లమెంట్లో? ఇవన్నీ కూడా ఈరోజు చర్చలు కనిపిస్తున్నాయి. దీనిపైన ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోతే చాలా అనుమానాలు కూడా బయటకు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.